జై జవాన్ జై కిసాన్ అనే నినాదాన్ని ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నారు ఓ మాజీ సైనికుడు. జవాన్గా రిటైర్మెంట్ తీసుకున్న కిసాన్గా తన సేవలను కొనసాగిస్తున్నారు. వ్యాపార స్థాయిలో పాడి పశువుల పెంపకం చేపట్టి సత్ఫలితాలను సాధించవచ్చని నిరూపిస్తున్నారు శ్రీకాకుళం జిల్లాకు చెందిన రిటైర్డ్ జవాన్ రామినాయుడు. 45 ఆవులను పెంచుతూ రోజు 300 లీటర్ల పాలను విక్రయిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం తోలాపి గ్రామానికి చెందిన రామినాయుడు ఇండియన్ ఆర్మీలో 2.5 దశాబ్దాలు జవాన్గా పనిచేశారు. కార్గిల్ యుద్ధంలో కూడా పాల్గొని అలుపెరగని దేశానికి సేవలు అందించారు. ఉద్యోగ విరమణ అనంతరం చిన్న చిన్న ఉపాధి అవకాశాలు వచ్చినప్పటికీ వాటిని కాదని స్వయం కృషితో ఎదగాలని సంకల్పించుకున్నారు. భారతీయ సనాతన సాంప్రదాయాల్లో ఒకటైన గో సంరక్షణ పవిత్రమైనదని గుర్తించి పాడి పరిశ్రమ ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. ఐదేళ్ల క్రితం 30 సెంట్ల స్థలంలో 10 ఆవులతో పశువుల పెంపకాన్ని మొదలుపెట్టారు రామినాయుడు. ప్రస్తుతం 45 ఆవులను పెంచుతున్నారు. అందులోనూ అధిక పాల దిగుబడి ఇచ్చే ఆవులని పెంచడానికి ఎంచుకున్నారు రామినాయుడు. ఈ రైతు డైరీ ఫామ్లో హెచ్ఎఫ్, జెర్నీ, సాహివాల్, గిరిజాతి ఆవులు ఉన్నాయి. వీటి కోసం టెంపరీ షెడ్లను ఏర్పాటు చేసుకున్నారు. పశుపోషణ, అధిక పాల దిగుబడి కోసం గోధుమ పొట్టు, మినప పొట్టు, సుప్రీం పిక్కలతో పాటు ఎండుగడ్డి, పచ్చగడ్డి, ఇతర పోషకాల దానా అందిస్తున్నారు. ఇక పాల దిగుబడి విషయానికి వస్తే ఒక్కో ఆవు 20 లీటర్ల పాలను ఇస్తుందని రైతు చెబుతున్నారు. ఈ పాలను ప్రైవేటు కంపెనీలకు విక్రయిస్తున్నారు. ప్రతిరోజు 10,000 రూపాయల వరకు మిగులుతోందని రైతు తెలిపారు. మాది శ్రీకాకుళం జిల్లా సార్. ఇది పొందూరు మండలం తోలాపి గ్రామం. ఆవులు పెట్టాము. ఫస్ట్ ఆర్మీలో జాబ్ చేశాను. జాబ్ చేసి 20 సంవత్సరాలు జాబ్ చేశాను. చేసిన తర్వాత మనం వచ్చి ఏదో జాబ్ చేయాలని అనుకున్నాను, కానీ మరి ఏదైంది ఇండివిజువల్ చేసుకుందాం అని చేసుకున్నా. అందుకే ఆవులు కొని పెడదాం అని ఒక ఆలోచనలో వచ్చింది. వచ్చిన తర్వాత దాన్ని పెట్టి 10 ఆవులతో ముందు స్టార్ట్ చేసాము. తర్వాత మనం చేసిన తర్వాత దాన్ని బట్టి రాబడి వస్తుంది కాబట్టి దాన్ని క్లియర్గా మన ఆవులు మళ్ళీ పెంచాను. ఒక 45 ఆవులు పెంచాను. పెంచిన తర్వాత ఇప్పుడు మనం చేస్తాను అంటే హెరిటేజ్గా పాలిస్తున్నాం కంటిన్యూ. ఈ తర్వాత మనం ఏంటంటే 3 మనుషులను పెట్టుకొని పని చేస్తున్నారు. నెలకి రోజుకి 300 లీటర్ల పాలు వెళ్తున్నాయి. 300 లీటర్ల పాలు వెళ్తాయి రోజుకి. మనం రాబడి ఏంటంటే ఒక రోజుకి 10,000 మిగులుతుంది. అన్ని పోగా మనకి మేతలు అన్ని పోగా అని అంటాను. నేను జాబ్ చేసి ఆర్మీలో ఒక 20 సంవత్సరాలు చేసి వచ్చాను. వచ్చిన తర్వాత అక్కడ కార్గిల్ కూడా యుద్ధంకి వెళ్ళాము. చేసుకుని వచ్చి అప్పుడు మళ్ళీ ఇది ఆలోచించి పెట్టాము అంతే. మేము ఆలోచన పాడి పరిస్థితి గురించి మనకి ఇంట్రెస్ట్ ఉందని పెట్టాను. దాని గురించి మరి మనం ఏంటంటే ఏది జాబ్ చేయడానికి మరి ఇష్టం లేక ఇక్కడ మనం దీన్ని పెట్టుకొని అలా నడుపుదని ఆలోచించాను. మనకి 45 ఆవులు ఉన్నాయండి. 10 ఆవులతో పెట్టానండి. 300 లీటర్లు ఇస్తాయి సార్ రోజుకి. ఒక్కొక్క ఆవు 9 లీటర్లు ఇస్తాయి సార్, 8 లీటర్లు ఇస్తాయి, 7 కూడా ఇస్తాయి, 5 ఉంటాయి పూటకి. 2 పూటలు కలిపి 20 లీటర్లు కూడా ఒక ఆవు ఇస్తుంది. మనకి హెచ్ఎఫ్ ఉన్నాయి, జెర్సీలు ఉన్నాయి,
సాయి వాళ్ళు ఉన్నాయి, గిరి ఉన్నాయి. బయట నుండే కొంటాం సార్. అంతే మన ఏరియాలో కొంటాం, బయటికి వెళ్ళాం. అంతే మనం రాజస్థాన్కి నట్టు తేము, ఇక్కడ నుండే కొంటాం. మేత మనం ఇది వేస్తాం, ఏంటంటే గోధుమ పొట్టు, మినప్పొట్టు, ఈ సుప్రీం అనే పిక్కలు వస్తాయి మనకి, అది ఒకటి వేస్తాం. ఈ మనకి అంతే ఈ 3 వేస్తాం. పచ్చగడ్డి వేస్తుంటాం. మరి వరిగడ్డి 2 ట్రిప్పులు, కుడుతులు 2 ట్రిప్పులు పెడుతుంటాం సార్. లాభం ఉంది సార్. లాభం లేకపోతే మరి మనం ఎందుకు చేస్తాం సార్. ఆవులు మనకి ఏంటంటే పోషించాలని వాటిని మనకి ఒక ఇంట్రెస్ట్ ఉండి దాన్ని పెట్టుకున్నాను సార్, అంతేనే. పాడి పరిశ్రమలో రాణించాలంటే సరైన పశువుల ఎంపిక, షెడ్ల నిర్వహణ ముఖ్యమని అంటున్నారు ఈ రైతు. అధిక పాల దిగుబడి ఇచ్చే పశువులను ఎంపిక చేసుకుంటే డైరీ రంగంలో లాభాలు వస్తాయంటున్నారు. ప్రస్తుతం 45 ఆవులను పెంచుతున్న రామీనాయుడు రానున్న రోజుల్లో పశు సంపదను మరింత విస్తరించామంటున్నారు. నా పేరు గౌరీ శంకర్ అండి. ఇక్కడ నేను హెరిటేజ్ సంస్థ నుండి పాలు సేకరిస్తుంటాం. ఇక్కడ తోలాపి గ్రామంకి చెందిన పొన్నాడ రామినాయుడు అనే వ్యక్తి డైరీ ఫామ్ నడుపుతున్నారు. అతను రోజుకి ఒక పూటకి 150 లీటర్ల వరకు తెస్తుంటారు. మంచి రీడింగ్ కూడా, ఫ్యాట్ ఎస్ఎన్ఎఫ్ కూడా చాలా బాగా వస్తుంటుంది. దగ్గర ఫ్యాట్ 4 నుంచి 5 వరకు వస్తుంటుంది. ఎస్ఎన్ఎఫ్ కూడా అలానే 8 నుంచి 8.5 వరకు బాగానే వస్తుంటాయి. అతను బాగా నడుపుతూ మంచిగా దిగుబడి తెచ్చుకుంటున్నారు. అతను ఇంతకుముందు ఆర్మీలో పనిచేసేవారు. ఇప్పుడు రిటైర్డ్ అయ్యి ఇప్పుడు వచ్చి బాగా నడుపుతూ మంచిగా ఆదాయం సంపాదించుకుంటున్నాడు. దానివల్ల అతనికి ఏమంటే ఖాళీగా లేకుండా ఆవులు నడిపి దానివల్ల వచ్చే మంచి దిగుబడి సంపాదించి బాగా పాలు ఉత్పత్తి చేస్తున్నారు. ఇదండి ఇవాల్టి పాడి పంటలు కార్యక్రమం. మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో, రైతుల విజయగాథలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మెగా 9 టీవీ.